హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో డిఎస్సిలో ఎన్ని పోస్టులు ఉండే అవకాశం ఉందని మనకు ఈ మధ్యనే వార్తా పేపర్లో వచ్చింది. 14,171 పోస్టులకు సంబంధించి త్వరలో డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్నట్టు మనం చూసినాం. అందులో నెక్స్ట్ మనకి ఏమొచ్చిందంటే వర్క్ అడ్జస్ట్మెంట్కి సంబంధించిన ఒక జీవో ఇచ్చారు. దానివల్ల డిఎస్సిలో ఏమైనా పోస్టులు తగ్గుతాయా, ఏం జరుగుతుంది, ఈ విషయాలన్నీ కూడా మాట్లాడదాం. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, హైప్ అనే బటన్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టండి. ప్లేస్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ని ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి, మీకు కంపల్సరీ యూజ్ అవుతుంది. మనకు పత్రికా ప్రకటనలో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మరియు స్థానిక సంస్థల పాఠశాలలో మొత్తం 14,171 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలుగా ఉన్నట్టు మనం వార్తా పేపర్లో చూసినాం. ఇందులో ఎలిమెంటరీ స్థాయిలో 1 నుంచి 8వ తరగతి లోపల 13,061 పోస్టులు ఉన్నాయని, ఇవన్నీ కూడా హెచ్జిటి పోస్టులు. ఆ తర్వాత సెకండరీ స్థాయిలో, హై స్కూల్ స్థాయిలో కేవలం స్కూల్ అసిస్టెంట్ కేటగిరీకి సంబంధించి 1,110 పోస్టులు ఉన్నాయన్నట్టు మనం వార్తా పేపర్లో అయితే చూసినాం. మనకు రాష్ట్రంలో మొత్తం 27,000 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. మొత్తం మంజూరైన ఉపాధ్యాయ పోస్టుల సంఖ్య 126,820. ప్రస్తుతం విధుల్లో ఉన్న ఉపాధ్యాయుల సంఖ్య 113,571 ఉన్నది. గత రిక్రూట్మెంట్ 2024లో ఏం జరిగింది డిఎస్సికి సంబంధించి అంటే, గత నోటిఫికేషన్ పోస్టులు పెంచి మొత్తం 11,000 పోస్టులతో రిక్రూట్మెంట్ చేపట్టగా అందులో 10,613 ఉద్యోగాలకు సంబంధించి భర్తీ చేశారు. ఇక కోర్టు కేసులు, అర్హులైన అభ్యర్థులు లేకపోవడం వంటి కారణాల వల్ల 1,056 పోస్టులు ఇంకా భర్తీ కాలే మిగిలిపోయినాయి. ఇక్కడ అభ్యర్థుల పోటీ, అభ్యర్థులు ఎంతమంది ఉన్నారు, టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు చూద్దాం. టెట్ క్వాలిఫై అయ్యి డిఎస్సి కోసం రాష్ట్రంలో దాదాపు 3,50,000 మంది అభ్యర్థులు ఎదురు చూస్తారు. వీరిలో డిఈడి పూర్తి చేసి హెచ్జిటి పోస్టులకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు 110,000 మంది, బీఈడి పూర్తి చేసి స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ పోస్టులకు సిద్ధమవుతున్న వాళ్ళు 2,40,000 మంది ఉన్నారు. ఇక మొత్తం అభ్యర్థులతో పోలిస్తే హెచ్జిటి పోస్టుల శాతం, ఎంపిక శాతం 6 to 7% ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్ పోస్టుల శాతం 1% కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుత ప్రభుత్వ విధి విధానాలు, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏమున్నాయంటే, ఈ విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయుల రేషనలైజేషన్ అంటే పోస్టుల సర్దుబాటు, కుదింపుకు సంబంధించి ఈ ప్రక్రియ చేపట్టే అవకాశాలు లేవు. జూన్ 20 నాటికి విద్యార్థుల సంఖ్య ఆధారంగా కేవలం వర్క్ అడ్జస్ట్మెంట్, తాత్కాలికంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తారు. వర్క్ అడ్జస్ట్మెంట్ అంటే, ఈ వర్క్ అడ్జస్ట్మెంట్ చేయడం వల్ల మంజూరైన పోస్టుల సంఖ్య తగ్గదు. కేవలం అవసరమైన పాఠశాలలకు ఉపాధ్యాయులను పంపడం జరుగుతుంది. అది ఓన్లీ 1 అకాడమిక్ ఇయర్ మాత్రమే పనిచేస్తారు వాళ్ళు. ఏదైతే మనకు ఏప్రిల్ 23వ తారీఖు రోజు మళ్ళీ సేమ్ స్కూల్లో మళ్ళీ జాయిన్ కావాల్సి ఉంటుంది. సో మనకు దీనివల్ల వర్క్ అడ్జస్ట్మెంట్ వల్ల డిఎస్సిలో మాత్రం ఎట్లాంటి పోస్టులు తగ్గే అవకాశం అయితే ఉండదు. ఇంకోటి ఏంటంటే, పాఠశాలను మూసివేయడం లేదా పోస్టులను భారీగా తగ్గించడం వంటి నిర్ణయాలు ఏవి ఉండవు. ఇప్పుడైతే విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రభుత్వ పాఠశాలలు కొనసాగుతాయి. అభ్యర్థులకు సూచన ఏంటంటే, డిఎస్సి పరీక్షల్లో విజయం సాధించడానికి తీవ్రమైన పోటీని తట్టుకోవాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ వచ్చే వరకు ఆగకుండా లైబ్రరీలో మరియు కోచింగ్ సెంటర్లో ఇప్పటికే చాలామంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి కొంత సమయం పట్టినప్పటికీ ఇప్పటి నుంచే స్థిరమైన ప్రణాళికతో చదవడం ప్రారంభం వల్ల ఉద్యోగం సాధించడానికి అవకాశం ఉంటుంది. వీడియో చూస్తున్న మిత్రులందరూ కూడా ఖచ్చితంగా ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఉండండి. ఆ ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఉంటేనే మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తుంటే మాత్రం గోల్ రీచ్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఇప్పటి నుంచే ఖచ్చితంగా ప్రిపరేషన్లో ఉంటూ నోటిఫికేషన్ వచ్చినా కూడా దాన్ని కంటిన్యూగా చదువుతూ ఉంటే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. ఏమంటారు? కామెంట్లో రాయండి. వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో వీడియోని పక్కా షేర్ చేయండి. థ్యాంక్ యూ.